అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, సింహరాశి వాళ్ళకి 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు సూర్యుడి యొక్క మార్పు కొన్ని డెవలప్మెంట్ని ఆపే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు ఎప్పుడైతే వ్యయంలోకి 12వ ఇంట్లో కర్కాటక రాశిలో రావడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోవడం, పిచ్చి నిర్ణయాలు తీసుకోవడాలు జరుగుతాయి. తెలివి తక్కువ పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చెడ్డ వాళ్ళతో కలవకండి. ముఖ్యంగా ధన ఆదాయం కూడా బాగా తక్కువగా ఉంది. ధన ఆదాయంలో మీరు బాగా కష్టపడితే, ఎంత కష్టపడితే అంత ఆదాయం ఉందని కూడా మనం చెప్పొచ్చు. కుటుంబ సంతోషం కోసం మీరు తప్పకుండా ప్రయత్నించాలి. పిల్లల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీకు మానసిక ధైర్యం బాగా ఉండడమే కాదు, నలుగురికి సహాయం చేయడంలో ముందుకు వెళ్ళిపోతుంటారనమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ముందుకు దూసుకువెళ్తారు. అలాగే సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు, వాళ్ళ డెవలప్మెంట్స్ అన్ని బాగా చూసి సంతోషిస్తారు. విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎటువంటి కష్టమైన సమయంలో అయినా సరే ఇప్పుడు భాగస్వామి మాత్రమే సింహరాశి వారిని ఆదుకునేటువంటి అవకాశాలు బాగున్నాయి. కాబట్టి మీ కష్టాలు సుఖాలు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా భార్య ద్వారా, మీ భర్త ద్వారా చేయించుకోండి. అప్పుడు మీకు సక్సెస్ ఉంటుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టం, తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకోవడం, ధర్మ మార్గంలో పోవటం అన్ని బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఈ వారంలో ఎంత కష్టపడ్డా పై అధికారుల ప్రశంసలు లేకపోవటం, వాళ్ళ గుర్తింపు రాకపోవటం వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. మరి మీరు కొన్ని రోజులు ఆగడం మంచిది. ఎటువంటి ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారస్తులకి మాత్రం ఈ వారంలో వ్యాపారంలో మంచి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉందన్నమాట. మరి సింహరాశి వాళ్ళందరికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరూ రోజు ఉదయం సూర్యుడికి ఉదయమే లేచి చక్కగా సూర్యోదయాన్ని చూస్తూ జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాలు చదవండి. మీకు మేలు జరుగుతుంది.